హాయ్ గైస్, నేను మీ వెంకటగిరి బిళ్ళ. సో వీడియో చూడగానే మీకు అర్థమైంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాం. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు మనం ఒక హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెయిర్ మనం ఎలా దానికి కేర్ తీసుకోవాలనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడిప్పుడే అందరూ నేర్చుకుంటున్నారు. సో ఫస్ట్ ఇలాగా పెద్ద పళ్ళ దువ్వెనతో మనం ఫస్ట్ ఇలాగా ఎక్కువ గ్యాప్స్ ఉండే దువ్వెనతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిక్కు తీసుకోవాలి. ఎలా అంటే అలా పెరికేసుకోకూడదు. అసలు హెయిర్ రూట్స్ మనకి కొంచెం వీక్గా ఉంటాయి. మనం లాగే కొద్దీ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. సో మనం నిదానంగా చిక్కు తీసుకోవాలి. మీకు ఓపిక ఉన్నప్పుడే హెయిర్ పట్టుకోండి. నాకు తెలిసినంతవరకు మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెయిర్ ఎలా కేర్ తీసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఆయిల్ కూడా ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే దీంట్లో ఈ ఈ 1 కప్ తీసుకుంటే చాలు నా హెయిర్కి అయితే. మేబీ లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఎక్కువ తీసుకుంటే బెస్ట్. ఈ హెయిర్ ఆయిల్ వాడిన దగ్గర నుంచి నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు చాలా హెయిర్ గ్రోత్ కూడా అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కప్ ఆఫ్ మూత తీసుకొని ఆయిల్ ఇలాగా ఎప్పుడైనా మీరు ఒక బౌల్లో ఇలా తీసుకొని మీరు అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే చాలా మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. పైన పెట్టేస్తే అసలు ఏమాత్రం మనకి హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా తీసుకొని బాగా ఫింగర్స్తో మనం మసాజ్ చేసుకోవాలి. ఫింగర్స్తోనే చేసుకోవాలి మసాజ్, మనకి అప్పుడు హెయిర్ గ్రోత్ ఉంటుంది. యాక్చువల్గా అయితే నేను ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు బయట ఆయిల్స్ వేరే బ్రాండ్ ఆయిల్స్ నేను అసలు వాడను. మ్యాక్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడేదాన్ని. నాకు ఉండేది కానీ హెయిర్ గ్రోత్ మరీ అంత పెద్దగా రిజల్ట్ అనేది ఏం లేదు. నేను ఇది చూశాను ఆన్లైన్లో, మేబీ ఫేక్ ఉంటుందిలే అనుకున్నాను, కానీ లేదు, చాలా బాగుంది. ఇలా ఫింగర్స్తో మసాజ్ చేసుకోమని చెప్తున్నాను. చాలా బాగుంటుంది. అలా ఫింగర్స్తో బాగా మనకి స్కాల్ప్కి అంతా మనం పట్టించుకుంటే అప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఈ ఆయిల్ వాడేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నేను ఒక విషయం తెలుసుకున్నాను. దాంట్లో మనము ఆయిల్ మన హెయిర్కి స్కాల్ప్ తగ్గట్టే పెట్టుకోవాలి. ఎక్కువ అప్లై చేసుకుంటే చెమట బట్టి ఆ హోల్స్లో ఆ రూట్స్లోకి వెళ్ళి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. నాకు అది అసలు తెలియదు. నేను మీకు చెప్దామని చెప్తున్నాను. ఇలాగ బాగా మీరు అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా ఓపిక్గా మీరు మసాజ్ చేసుకుంటే మీకు కనీసం వీక్లీ 3 times అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు మీరు ఈ హెయిర్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి అసలు మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, అది అసలు ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా బాగా స్కాల్ప్కి అంతా పెట్టుకోవాలి. మీరు మ్యాక్స్ మీకు ఎంత ఓపిక ఉంటే అంత, మ్యాక్స్ ఒక 10 to 15 minutes మీరు మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు హెడేక్ ఏమన్నా రిలీఫ్ అవుతుంది కూడాను. అలా ప్రతిసారి అలా ఫింగర్స్తో తీసుకొని మసాజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా బ్యాక్ సైడ్ కూడా మీరు అప్లై చేసుకుంటూ ఉంటే మీకు హెయిర్ అనేది గ్రోత్ మీరు చూస్తారు. నాకైతే అసలు ఈ ఆయిల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారంటే పర్టికులర్ ఏజ్, మీ హెయిర్ డెన్సిటీ ఎలా ఉంది, మీరు కర్లీయా లేకపోతే సాఫ్టా అన్నీ మీ ఏజ్ కాడ నుంచి అన్నీ తెలుసుకుంటారు. చాలా బాగుంటుంది. వాళ్ళు అవన్నీ తీసుకొని అప్పుడు మనకి ఆయిల్ ప్రిపేర్ చేసిస్తారు. మన హెయిర్కి తగ్గట్టు ప్రిపేర్ చేసిస్తారు. చాలా బాగుంటుంది. కాస్ట్ అయితే మరీ ఎక్కువ లేదు.
నిజం చెప్పాలంటే రీజనబుల్గానే ఉంది. అసలు యాక్చువల్గా అయితే ఇది హోమ్ మేడ్ కాబట్టి నేను తీసుకున్నాను. ఇంకా వేరే బయట కెమికల్ ఆయిల్స్ తీసుకోవాలని నాకు అస్సలు లేదు. నేను ఎప్పుడూ ఆర్గానిక్ ప్రోడక్ట్సే ఎక్కువ వాడతాను మ్యాక్స్. అందుకనే రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. హెయిర్ గ్రోత్ అయితే ఉంది. ఇలా మీరు ఓపిక్గా పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను. చాలామంది ఏదో పైన పెట్టేసుకొని నాకు హెయిర్ గ్రోత్ రావట్లేదు, నాకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని అంటారు. సో అందుకే నేను మీకు ఎలా మసాజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇలా హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి. నాకైతే టోటల్గా అసలు మేబీ నాకు 1 డేలో మేబీ ఒక 5-6 హెయిర్స్ ఊడితే ఎక్కువ, అంతకుమించి నాకు ఊడట్లేదు. నాకైతే చాలా నచ్చింది నాకైతే ఆయిల్. మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవాలంటే మీకు కావాలంటే చెప్పండి, నేను ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి పెడతాను. ఇలా ఫింగర్స్తోనే తీసుకోండి. ఆయిల్ మనం పెట్టుకున్నప్పుడు దువ్వనైతే కోంబ్ అయితే అస్సలు పెట్టద్దు. మనకి రూట్స్ కొంచెం వీక్ అవుతాయి ఆయిల్ పెట్టేటప్పుడు. అవి బాగా లోపలికి మసాజ్ చేస్తాం కదా, బాగా ఆయిల్ వెళ్ళేటప్పుడు కొంచెం మెత్తగా ఉండి మనం ఇలా పెరికితే జుట్టు అనేది ఎక్కువ ఊడడానికి ఉంటుంది. అందుకనే ఫింగర్స్తో మనం ఇలా తీసుకోవాలి. చిక్కు మాత్రం ఎప్పుడు మీరు అస్సలు ఆయిల్ పెట్టినప్పుడు కోమ్ పెట్టద్దు. 1/2 అవర్ అలా వదిలేస్తేనే మీకు బెస్ట్. ఎప్పుడు అనేది మీరైతే ఆయిల్ పెట్టాకైతే వెంటనే ఎవరు కోమ్ చేయొద్దు. చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇలా ఓపిక్గా అప్లై చేసుకోవాలి. నేనైతే గైస్ పొద్దున్నే నిద్ర లేసాను. యాక్చువల్గా నా ఫేస్ ఇంకా నిద్ర మొప్ప అస్సలు పోలేదు. అయినా ఓపిక చేసుకొని పెట్టుకున్నాను. మనం కొంచెం ఈ డేలో కొంచెం హెయిర్కి మనం కేర్ తీసుకుంటే మన హెయిర్ అనేది బాగా ఉంటుంది. సో అందుకని నేను పర్టికులర్గా చెప్తున్నాను హెయిర్ ఇలా మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. అస్సలు నిద్ర ఇప్పుడే లేచా కదా, అస్సలు కొంచెం మత్తుగానే ఉంది గాయస్. చాలామంది ఆయిల్ పెట్టేటప్పుడు హెయిర్ని చాలా రఫ్గా దాన్ని ట్రీట్ చేస్తారు. ఎలా అంటే అలా పెరికేసుకొని, ఎలా అంటే అలా ఆయిల్ రబ్ చేస్తారు బాగా. అలా ఎప్పుడూ చేయొద్దు. గట్టిగా మసాజ్ చేయడం, గట్టిగా హెయిర్ అంతా ఇలా పట్టుకొని పార్లర్స్లో కానీ ఇక్కడ బయట ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తుంటారు రఫ్గా. ఎప్పుడూ స్కాల్ప్ని మీరు మరి అంత రఫ్గా మాత్రం ఇచ్చేయద్దు. అలా ఉంటే మాత్రం హెడేక్ వస్తుంది. ఎట్ ఏ టైం మనకి హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. మనం ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే హెయిర్ మనకు అంత రిజల్ట్ వస్తుంది. నాకైతే ఆ కప్ ఆఫ్ 1 కప్ ఆఫ్ ఆయిల్ నాకు సరిపోతుంది. నాకు ఇంకెక్కువ పర్లేదు. అంటే ఇంకా ఎక్కువ నాకంటే లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకైతే మేబీ ఇది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, 1.5 కప్ అలాగా.
నాకు అప్పటికి ఇప్పటికి కొంచెం హెయిర్ గ్రోత్ అయింది కాబట్టి నాకు ఆ కప్పు సరిపోవట్లేదు. సో అందుకే నేను లాస్ట్లో కింద పెడుతున్నాను. అలా కింద బాగా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మీరు కొంచెం స్కాల్ప్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద రేట్ ఉండదు ఈ మసాజ్ చేసుకునేది. మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది, మేబీ బయట స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మేబీ 100 రూపీస్ కూడా ఉండదు. అది తెచ్చుకొని మీకు మసాజ్ చేసుకుంటే మనకి రూట్స్కి బాగా హెల్తీగా ఉంటాయి. ఎట్ ఏ టైం మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది గాయస్. అలా మీరు బాగా మసాజ్ చేసుకోవాలి దాంతో, మసాజర్తో. నేనైతే చాలా ఓపిక్గా పెట్టుకుంటానే ఆయిల్. ఓపిక లేకపోతే వన్ డే వదిలేస్తాను, కామ్గా ఉంటాను. ఓపిక ఉన్నప్పుడే మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఓపిక వచ్చినప్పుడే అప్పుడే నేను చిన్నగా నిదానంగా ఇలాగ ఆయిల్ పెట్టుకుంటాను. ఎలా అంటే అలా పెట్టుకోవద్దు ఆయిల్. మీకు హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టేశాక స్కాల్ప్కి ఒక్కటి మీరు మసాజ్ చేసుకుంటే చాలు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది మన రూట్స్కి, హెయిర్కి. రూట్స్ అయితే హెల్తీగా ఉంటాయి, మనకి బాగుంటుంది. మీరు ఇలా మసాజ్ చేసుకోండి. నేను మరీ చెప్తున్నాను, చాలా ఓపిక్గా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. చాలామంది ఆయిల్ పెట్టకుండా మాకు హెయిర్ గ్రోత్ లేదు, 1 వీక్ ఒకసారి ఆయిల్ పెట్టేసి మాకు రావట్లేదు, పైన ఆయిల్ పెట్టేసి రావట్లేదు అంటారు. మనం చెట్లకి నీళ్ళు పోస్తేనే అది పెరుగుతుంది. హెయిర్కి కూడా అంతే, ఆయిల్ పెడితేనే పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఆయిల్ పెట్టుకోకుండా ఇలా ఉండడం. ఆయిల్ పెడితేనే మనకి హెయిర్ అనేది బాగుంటుంది. ఆయిల్ అయితే పెట్టకుండా ఉండద్దు. మ్యాక్స్ వీక్లీ 3 times కంపల్సరీ ఆయిల్ మీరు పెట్టుకోండి. మీరు తలస్నానము మీరు 2 days ఉండి చేస్తారా అనేది మీ ఇష్టం. లేదంటే తలస్నానం చేసిన మరుసటి రోజు ఆయిల్ పెట్టుకున్న మరుసటి రోజే మళ్ళీ హెడ్ బాత్ చేస్తారంటే దానికి ఓకే, ఎలా అయినా ఓకే. మీరు మాత్రం కంపల్సరీ ఒక 2-3 hours ఆయిల్ పెట్టుకున్నాకే తలస్నానం చేయండి. రిజల్ట్ అనేది బాగుంటుంది. అలా స్కాల్ప్ బాగా మసాజ్ చేసుకోండి. నేను చూపించిన విధంగానే బాగా మసాజ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా నేను చెప్పే ఆయిల్కి ఖచ్చితంగా మీకు హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ వస్తుంది పక్కా గైస్. నేను అసలు ఏమీ యాక్చువల్గా నేనైతే ఏది నమ్మను. అసలు నమ్మాను అంటే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉండేది నేను నమ్ముతాను. మీరు ఇలా ఆయిల్ బాగా పెట్టుకొని హెయిర్ పెట్టాక మాత్రం కోమ్ చెయ్యొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కోమ్ చేయొద్దు. ఇలాగా ముడి పెట్టేసుకొని ఉండండి. టైట్గా కూడా ఎప్పుడు మీరు టైట్గా కూడా వేసుకోవద్దు. ముళ్ళు వేసుకుంటే అదొక హెడేక్, అది కాకుండా మన రూట్స్ డ్యామేజ్ అవుతాయి. గట్టిగా మరీ టైట్గా పెట్టుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కొద్ది రోజులకి హెడేక్ వస్తుంది. అసలు నేను చిన్నప్పుడు పోనీ టైలు ఎక్కువ టైట్గా వేసుకొని ఇప్పుడు కనీసం ఈవెన్ నేను నార్మల్గా కూడా రబ్బర్ వేసుకోలేకపోతున్నాను, క్లిప్స్ పెట్టుకోలేకపోతున్నాను కొంచెం టైట్గా. అస్సలు ఇప్పుడు బాగానే ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక 20 అట్లా అబోవ్ వచ్చాక మీకు కంపల్సరీ హెడేక్ వస్తుంది. ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఒక 1/2 hour వదిలేసేయండి. ఆయిల్ ఇది మీకు చూపిస్తున్నాను. దీంట్లో వచ్చి ఒక 2 bottles వస్తాయి. బాటిల్ 1 అని బాటిల్ 2 అని వస్తుంది. ఫస్ట్ మాత్రం మనం బాటిల్ 2 వాడాలి. అది అయ్యాక
మనం బాటిల్ 1 వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపించాను. మీకు ఇది ఆర్డర్ కావాలి కంపల్సరీ, ఈ హెయిర్ ఆయిల్ ఎలా పెట్టుకోవాలి అసలు ఏంటి అనేది మీకు కావాలి అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ బాటిల్ 2 అప్లై చేసి అయిపోయాక, బాటిల్ 2 అంతా అయిపోయాక బాటిల్ 1 వాడాలి. నాకైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నేను మీకు హెయిర్ అంటే నాకు ఎంత ఊడింది అనేది మీకు చూపిస్తున్నాను. మ్యాక్స్ నాకు మీకు చెప్తున్నాను కదా, డేలో నాకు 5-6 హెయిర్ ఊడితే గ్రేట్ అంతే. యాక్చువల్గా నాకు ఉండేదే థిన్ హెయిర్ అన్నమాట, థిక్ కాదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి థిన్నే. మీకు చూపిస్తున్నాను నేను ఎంత ఊడింది అనేది. మీరు అలా పెట్టుకుంటే, నేను చూపించినట్టు పెట్టుకుంటే మీకు హెయిర్ ఫాల్ కూడా తక్కువ ఉంటుంది, ఊడేది కూడా తక్కువ ఉంటుంది. మీరు ఎలా అంటే అలాగా ఎక్కువ రఫ్గా మీరు హెయిర్ పెట్టుకోవడం, ఇలా ఎలా అంటే అలా లాగేయడం ఎలా చేస్తే మాత్రం మీకు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు బాటిల్ చూపిస్తున్నాను. ఇది బాటిల్ 2 అనమాట, ఇది అయిపోయింది. ఇది బాటిల్ 1 వాడుతున్నాను. నాకైతే చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నాను. కోల్డ్గా ఉంది గాయస్, అందుకనే అలా ఉంది వాయిస్. నాకైతే హెయిర్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ అంత షార్ట్గా ఉండింది. నేను మీకు చెప్పాను కదా, హోమ్ మేడ్ ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని వాడాను కొద్ది రోజులు. అప్పుడు మాత్రం నాకు హెయిర్ గ్రోత్ అనేది కొంచెం వచ్చింది. సో అది చూపిస్తున్నాను కదా, అక్కడ అంతవరకు వచ్చింది అంతే. ఇంకా మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది మరీ అంతగా ఎక్కువ లేదు. సో ఈ ఆయిల్ వాడిన దగ్గర నుంచి నాకైతే హెయిర్ గ్రోత్ చాలా బాగుంది. అసలు మీరు చూస్తున్నారు కదా ఎంత పొడవు లాంగ్గా ఉంది అనేది. నేను రీసెంట్గానే వాడుతున్నాను, ఒక 3-4 మంత్స్ నుంచి అంతే. నాకైతే హెయిర్ గ్రోత్ అయితే బాగుంది.